మన అంశం ఏంటి? యేసుకు స్థలమియ్యండి. అందులో మొదటి పాఠము, యేసుకు మన హృదయం ఇవ్వాలి. చెప్పండి, యేసుకు మన హృదయం ఇవ్వాలి. నా కుమారుడా లేదా నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము. దేవుడు ఏది అడిగితే అది ఇస్తే మంచిది. రెండో పాఠము, యేసుకు మన హృదయం ఇయ్యకపోతే అనే ప్రశ్న. రెండో పాఠం చెప్పండి, యేసుకు మన హృదయం ఇయ్యకపోతే ఏం జరుగుతుందో మనం విన్నాం. అపవాది చోటు చేసుకుంటాడు, వాని వంతు వాడు పాడు చేస్తూ ఉంటాడు. సరే, అదొకటైతే, మనము చోటు ఇయ్యకపోతే దేవుడు భ్రష్ట మనస్సుకు మనల్ని అప్పగిస్తాడు. చెయ్యకూడని చెయ్యరాని కార్యములు లేదా చెయ్యకూడని చెయ్యరాని పాపములు చేసే పరిస్థితి వెళ్తుంది. ఆ విధంగా రెండింతల చెడిపోయే ప్రమాదం ఉంది. చివరకు సర్వనాశనమైపోయే ప్రమాదం పొంచి ఉంది. రెండు పాఠాలు మనం విన్నాము. మూడో పాఠము యేసుకు మన హృదయములో స్థలమివ్వాలి. చెప్పండి, యేసుకు గట్టిగా కొట్లాడినట్టు చెప్పండి. కొట్లాడేటప్పుడు ఎట్లా కొట్లాడతామమ్మా? కేకలు, అరుపులు అట్లా చెప్పాలన్నమాట. మూడో పాఠం ఏంటి? యేసుకు మన హృదయములో స్థలమియ్యాలి. మొదటి పాఠం, యేసుకు మన హృదయం ఇయ్యాలి. రెండో పాఠం, యేసుకు మన హృదయం ఇయ్యకపోతే అనేది నేర్చుకున్నాం, ఏం జరుగుతుంది. మూడో పాఠం, యేసుకు మన హృదయములో స్థలమియ్యాలి. దయచేసి ఒకరు చదవచ్చు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుతున్నారు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారు. చాలన్నా. ఇందులో మీ హృదయముల యందు అక్కడి నుంచి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎక్కడ చెప్పండి? మీ హృదయముల యందు.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మరొకసారి దయగల తండ్రి, వందనాలు. ఈ కూడికల్లో సమస్తమును క్రమముగా, మర్యాదగా, వాక్యానుసారంగా, సమయానుకూలంగా జరిగిస్తూ ఉన్నావు. వందనాలు. అంశములో 3వ పాఠం ప్రభువా దయపాలించు. మంటి పురుగును యథావిధిగా మరుగు చేయండి. మరుగై ఉన్న సంగతులు బయలుపరిచి మహిమ పొందండి. వినగల చెవి, గ్రహించగల హృదయం దయచేయండి. నిద్రమత్తు దురాత్మ నుండి కాపాడుమని ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ పరిశుద్ధాత్మనికే అప్పగించుకుంటూ యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక కుటుంబంలో తల్లిదండ్రి ఒకడే కొడుకు, బాగా చదివించారు, మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అప్పటికే ఒక మంచి ఇల్లు కూడా తండ్రి కట్టించాడు. అంత బాగా జరుగుతుంది. ఈ లోపల ఆయన భార్య చనిపోయింది, సమాధి చేశారు. ఇక ఆ ఇంట్లో పెద్ద మనిషి ఒక్కడే మిగిలాడు. ఒకానొక దినాన ఆ కుమారుడు తండ్రిని కారులో ఎక్కించుకొని బయటికి వెళ్ళాడు. ఒక చోటికి వెళ్ళాడు, అక్కడ దించాడు. ఇక్కడే ఉండు నాయన, మళ్ళీ వస్తాను అని వెళ్ళాడు. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా అని వాళ్ళ నాయన పంపించాడు. అక్కడ లోపల పోయి కూర్చున్నాడు. అక్కడ వాతావరణం చూస్తే అంత వృద్ధులు, ముసలివారు అక్కడ కనపడుతూ ఉన్నారు. ఈ పెద్ద ఆయన అదంతా చూస్తూ అయ్యో ఎంత దీనస్థితి వీళ్ళది అని అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల టైం గడిచిపోతుంది. వస్తానన్న కొడుకు రాలేదు. సాయంత్రం అవుతుంది. ఆయనకెందుకు అర్థం కాక ఆశ్రమం అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. మా అబ్బాయి వస్తానన్నాడు, కాస్త ఫోన్ చేసి పిలిపించండి అని అంటే, అప్పుడు అక్కడ ఉన్న వారిలో పెద్ద ఆయన అన్నాడు, మీ అబ్బాయి ఇక రాడు అని అన్నారు. అనేసరికి ఆయనకు ఆశ్చర్యమైంది. ఎందుకండి, ఎందుకు రాడు, వస్తానన్నాడు అని అంటే, లేదండి మరి మీకు చెప్పాడో లేదో తెలియదు కానీ మాకు చెప్పాడు, ఈరోజు నుంచి మీరు ఇక్కడే ఉంటారు. ఏంటిది అని అంటే, ఇది అనాథాశ్రమము అని. ఆయన షాక్ అయిపోయినాడు. ఇదిగో మీకోసం ఒక గది కూడా కేటాయించాము, వెళ్ళండి. సరే వెళ్ళాడు. మరి నా లగేజీ అని అంటే, మా దగ్గర పెట్టాడు సైలెంట్గా, మీ లగేజ్ అంతా మీకు తెలియదు. అది ఆ గదిలో ఉన్నాడు. అటు ఇటు చూస్తే ఈయన షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు. సరే మనస్సుని నిమ్మలం చేసుకున్నాడు. తర్వాత మళ్ళా పెద్ద ఆయన్ని అడిగాడు, ఒక్కసారి మా అబ్బాయికి ఫోన్ కలపండి, నేను మాట్లాడాలని ఉంది అంటే, సరే మాట్లాడండి అని ఫోన్ కలిపారు. అప్పుడు వాళ్ళ నాయన ఏం మాట్లాడలేదు, నాయన ఒక విషయం మాట్లాడాలి నీతో. ఏంటంటే, ఈ రూమ్లో ఫ్యాన్ లేదురా, ఫ్యాను కావాలి అని అన్నాడు.
ఓ అదెంత పని అయినా రేపటికల్లా బిగించేస్తాం, ఈ రాత్రి సర్దుకో అని అన్నాడు. అప్పుడు ఆ తండ్రి అన్న మాట ఏంటంటే, ఈ రూమ్లో ఫ్యాన్ లేదు, అయితే ఇది నా కోసం నేను అడగటం లేదు అన్నాడట. మరి ఎవరి కోసం నాయనా అంటే, రేపు నీ కొడుకు పెరిగి పెద్దవాడైన తర్వాత వాడు ఏదో ఒక రోజు ఈ ఆశ్రమంలో నిన్ను చేర్చినప్పుడు ఫ్యాన్ లేకపోతే నువ్వు తట్టుకోలేవు, బాధపడతావని ముందుగానే ఈ రూమ్లో ఫ్యాన్ ఫిక్స్ చేయిస్తే నా తర్వాత నీకు కూడా బాగుంటుందని ఫోన్ చేశాను అని ఫోన్ కట్ చేశాడు. జరిగిన సంఘటన ఒకటి నేను చెప్తున్నాను. ఈ కాలాల్లో ముసలోళ్ళ పరిస్థితి, చాలామంది పరిస్థితి అలా ఉంది. అందరూ ఉండి కూడా చూసేవారు లేరు. అందరి మధ్యన అనాథగా ఉంటున్న పరిస్థితి చాలామంది వృద్ధుల్లో ఉంది. ఒక డాక్టర్గా పేషెంట్లను చూస్తూ ఉంటాను. అందులో ఎక్కువ ముసలోళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. కదిలిస్తే కన్నీరు, ఒక్కొక్కరి కథ ఒకలాగా ఉంటుంది. అందులో కొంతమంది చావు రాదు కదా సారు మాకు అని నా దగ్గర ఏడ్చిన వారు ఉన్నారు. అంతేకాదు, ఇంకా నన్ను ఏమడుగుతారంటే, నువ్వు డాక్టరు కదా, ఏదైనా ఒక సూదేసి చల్లగా అంపించు మమ్మల్ని, నీకు పుణ్యం ఉంటుంది అని నన్ను అడుగుతూ ఉంటారు. ఏదో ఒక సూదేసి మమ్మల్ని పంపించేసేయి, ఈ బ్రతకలేము, ఉండలేము, వ్యసనం ఎక్కువైంది అని. చివరకు ముసలోళ్ళ పరిస్థితి అలా అయిపోతుంది. ఈ తండ్రి పరిస్థితి కూడా అలాగ అయిపోయింది. కన్నాడు, పెంచాడు, ఇల్లు కట్టించాడు, కొడుకును ప్రయోజకుని చేశాడు, మంచి సంబంధం చూశాడు, పెళ్లి చేశాడు. చివరకు తాను కట్టించిన ఇంట్లో తనకు స్థలం లేకుండా పోయింది. చివరకు అనాథాశ్రమంలో చేరాల్సి వచ్చింది. ఆ ఇంటి ఓనర్కే ఆ ఇంట్లో ఏం లేకపోయింది చెప్పండి? స్థలం లేకపోయింది. ఇది ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి జీవితం కూడా ఈ లోకంలో ఇరుకుగా సాగింది. ఆయన జీవితం అంతా ఇరుకుగానే సాగింది. ఆయన పుట్టినప్పుడు వ్రాయబడిన మాట, సత్రములో వారికి ఏం లేదంట, స్థలము లేదు. స్థలము లేనందున ఎంత విచారం. అలాగే యేసు ప్రభువుతో ఒకడన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వస్తాను అన్నాడు. అంటే యేసు ప్రభువు ఉన్న సత్యం, చేదు నిజం వానితో చెప్పాడు. ఏమని? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు ఏం లేదట, ఆయనకు స్థలము లేదు. ఎంత విచారం. అలాగే చనిపోయేటప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ చనిపోవాల్సి వచ్చింది. సరైన స్థలము లేదు. చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడటానికి ఆయనకు సొంత సమాధి స్థలము లేదు. వేరెవరో
ప్రేమతో ఆయన దేహాన్ని తీసుకెళ్ళి తాను తొలిపించుకున్న సమాధిలో యేసయ్య దేహాన్ని ఉంచడం జరిగింది. ఈ లోకంలో బ్రతికినంత కాలము యేసయ్య స్థల సమస్యతో బాధపడ్డాడు. ఇంకొకసారి ఒక ఇంటికి వెళ్ళి అన్నాడు, ఆ ఇంట్లో చిన్నది చచ్చిపోయింది, ఇంటి బయట నిలబడి అన్నాడు, స్థలమియండి. ఏమన్నాడు? స్థలమియండి అన్నాడు. అది తర్వాత ధ్యానం వస్తుంది రేపు మనకు. ప్రియులారా, స్థలము స్థలము స్థలము. ఆయన ఎక్కడికి వెళ్ళినా స్థల సమస్యతో బాధపడ్డాడు. నేను వాక్యంలో ఒక చోటు చూపిస్తాను, ఎంత విచిత్రంగా ఆయన బాధపడాల్సి వచ్చిందో. దయచేసి చూస్తారా? యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనం చదవాలి. 53వ వచనం. యోహాను 7:53. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ప్రభు ఒక చోట ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం విన్నారు. అబ్బో, ఈయన మాటలాడినట్టు ఎవరు మాట్లాడలేదు. మెచ్చుకున్నారు అందరూ. అంత బాగుంది. ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఆ రాత్రి ఎక్కడ వెళ్ళాడంట? కూడిక అయిపోయినాక ఎక్కడ వెళ్ళాడంట చెప్పాలి? ఒలీవల కొండకు వెళ్ళెను. అంతకుముందు ఏం వ్రాయబడింది? ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళెను. ఏమర్థమవుతుంది మనకిక్కడ? ఏమ్మా, మీటింగ్ అయిపోయిన తర్వాత, కూడిక అయిపోయిన తర్వాత, ప్రభువా వందనాలు, గుడ్ నైట్, పోయొస్తాం ఇంటికి, గుడ్ నైట్, వందనాలు, పోయిరండి. విచిత్రం ఏంటంటే అందులో ఒక్కరైనా ప్రభువా ఈ రాత్రి ఎక్కడుంటావు, ఎక్కడ బస చేస్తావు, ఒకవేళ ఎక్కడ లేదు అంటే మా ఇంటికి రావా, ఈ రాత్రి మా ఇంట్లో బస చేయవా అని ఒక్కడన్నా అడిగాడా చెప్పాలి? అడిగాడా? అడిగినట్టు అర్థమవుతుందే మనకు. అందరూ వెళ్ళిపోయారు, యేసయ్య ఒక్కడు మిగిలాడు. ఏం చేశాడు? ఇక ఒలీవల కొండకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా కొండ మీద గడిపాడు. ఆ రాత్రి బస చేయడానికి ఏ ఇంట్లో కూడా ఎవడును ఏమియ్యలేదు, స్థలం ఇయ్యలేదు. ఈ 2 వచనాలు చదువుతుంటే ఒకసారి మనసు తరుక్కుపోయింది నాకు. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కడైనా ప్రభువా మా ఇంటికి రా, ఒక గది ఉంది, సర్దుకుందాం, మా ఇంట్లో ఈ రాత్రి బస చేయి, రేపొద్దున మరలా నీ సేవకు నువ్వు వెళ్ళిపోవచ్చని ఒకడు కూడా అనలేకపోయాడు. త్రూఅవుట్ హిస్ లైఫ్ Jesus suffered with lack of place everywhere. యేసయ్యకు ఏం లేదు చెప్పండి? స్థలము లేదు, స్థలము లేదు.
ఆ మాటకొస్తే యేసు ప్రభు యొక్క ఆయన ఎలాంటి వాడో, ఆయన స్థితి ఏంటో ఈ విశ్వంలో కొన్ని వచనాలు అలా చూద్దాం. యోహాను సువార్తలోని 1వ అధ్యాయం 2వ వచనం బాబు 2. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆగండి, సమస్తమును చెప్పాలి. ఆయన మూలముగా కలిగెను. ఏమ్మా, ఈ విశ్వములో అంతా ఎవరి మూలంగా కలిగాయి చెప్పాలి. దేవుడు అంటే ఇంకో పేరు చెప్పండి ఇక్కడ. ఎవరు? యేసు క్రీస్తు మూలముగా కలిగాయి. సరే, ఇంకా తర్వాతి మాట దీన్ని బలపరుస్తోంది. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈ విశ్వానికి కర్త ఎవరు చెప్పండి? గట్టిగా నోరు తెరవండి. ఎవరో? యేసు ప్రభు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. కనుక ఈ విశాల విశ్వానికి ఓనర్ ఎవరు చెప్పండి? ఓనర్ ఎవరు? 10వ వచనం చూద్దాం. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయన మూలముగా కలిగెను. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆయన లేకపోతే లోకము లేదు. ఆయన లేకపోతే మనము చూస్తున్న విశ్వము లేదు. ఇదంతటిని చూస్తున్నప్పుడు దీని ఓనర్ ఎవరయ్యా అని అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇంకో వచనం చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. అంత ఆయనదే, సర్వ హక్కులు ఆయనవే, సార్వభౌముడు ఆయనే. కనుక చెప్పాలంటే యేసయ్య అంత నాదే, అంతటికి ఓనరు నేనే. అయినా ఆయన ఈ లోకములో ప్రవేశించేటప్పుడు శరీర రీతిగా జీవించినప్పుడు విచారం ఏంటంటే ఆయనకేం లేదో. గట్టిగా అందరు నోరు తెరవండి అమ్మా. పలుకే బంగారం అయిందన్నట్టు. ఏం ముత్యాలు రాలిపో, పలకండి, పలికితే గుర్తుంటుంది. ఏం లేదు అందరూ. ఎంత విచారం అండి ఇది! వాట్ ఏ ట్రాజెడీ, వాట్ ఏ ట్రాజెడీ. నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. మగవారు రకరకాల బట్టలు వేసుకుంటుండే, ఎన్నో బట్టల కంపెనీలు వచ్చేసినాయి. అందులో రేమాండ్స్ కంపెనీ అని ఒకటి ఉంది, రేమాండ్స్ షూటింగ్స్ అని. పురుషులకు చాలామందికి అది అంటే చాలా ఇష్టం, అంత క్వాలిటీ ఉంటాయి. నాకు కూడా రేమాండ్ షూటింగ్ అంటే ఇష్టం అన్నమాట. అందులో బట్టలు తీసుకుంటూ ఉంటాం. ఆ మధ్య కాలంలో ఆ కంపెనీ ఓనర్ కథ చదివి ఆశ్చర్యపోయాను. ఆయనకిద్దరు కొడుకులు, ఒకడు ఫారిన్లో ఉన్నాడు, ఒకడు ఇండియాలో ఉన్నాడట. చిన్న స్థాయి నుండి వేల కోట్ల వ్యాపారముగా తీర్చిదిద్దాడు కంపెనీని.
ముంబైలో 37 అంతస్తుల బిల్డింగ్ కట్టాడంట నివాసం కొరకు. ఏమండి, ఎన్ని అంతస్తులు? 37 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. మామూలుగా మనం 3 బెడ్రూమ్ అంటేనే దాన్ని శుభ్రం చేసుకోలేక అవస్థలు పడుతూ ఉంటాం. అలాంటిది ఆయన 37 అంతస్తుల భవనం కట్టాడు. అందులో ఆయన భార్య, ఇంకో కొడుకు, వాళ్ళ కుటుంబం ఉంది. ఒకానొక దినాన ఆ ఉన్న కొడుకు ఏం చేశాడంటే ఆ అమ్మ నాయన మీద కేసు పెట్టాడు. ఏంట్రా ప్రాబ్లం అని అంటే, ఈ ఇంట్లో వాళ్ళు ఉండేదానికి వీలు లేదు, ఇదంతా నాదే అని చెప్పి మంచి లాయర్ను పెట్టుకొని, మంచో చెడ్డనాలో ఈ లాయర్లు, ఓ చెడ్డ లాయర్ను పెట్టుకొని వాదించి గెలిచాడు. మొత్తానికి కోర్టు తీర్పిచ్చింది, ఇల్లు ఖాళీ చేయాలి నువ్వు అని చెప్పి. కోర్టు తీర్పును పాటించాలి గనుక తల్లిదండ్రి ఆ ఇంట్లో నుంచి వెళ్ళారు. తరువాత 2 బెడ్రూమ్ ఇల్లు ఒకటి అద్దెకు తీసుకొని అందులో కాపురం ఉంటున్నారట. 37 అంతస్తుల భవనము ఇల్లు కట్టినటువంటి ఆ ఓనర్కు ఆ ఇంట్లో ఏం లేకపోయింది? స్థలము లేకపోయింది. సృష్టికర్తకే స్థలము లేదు ఈ లోకంలో, ఇక మానవ మాతృలు ఎంతండి. కనుక ప్రియులారా గమనించాలి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు స్థల వివాదం, స్థల సమస్యతో బాధపడినాడు. ఇరుకుగానే ఆయన జీవితం అంతా కొనసాగింది. కారణం ఏంటంటే ఈ లోకము ఆయనను ఎరుగదు, ఆయన విలువేంటో లోకానికి తెలియదు. దేవునికి స్తోత్రం, ఆయన విలువేంటో మనకు తెలిసిందే లేదా? అందుకే పేతురు అంటాడు, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. మన జీవితంలో యేసు ప్రభు కంటే ఎక్కువ ఎవరూ లేరు, ఏదీ లేదు. ఆ తీర్మానంలో ఉండాలి. నా ప్రభు కంటే నాకెవ్వరు ఎక్కువ కాదు, నాకు ఏది ఎక్కువ కాదు. ఆయనే నా జీవితంలో సుప్రీం, ఆయనకే ఫస్ట్ ప్లేసు, ఆయనకే టాప్ ప్లేసు, ఆయనకే సెంటర్ ప్లేసు. ఆయనే అంత. ఎందుకంటే ఆయన అమూల్యమైన వాడు. నా జీవితంలో ఆయన కంటే విలువైన వారు ఎవరు లేరు, ఏది లేదు. అది ఆయన మీద ఉన్న ప్రేమ. అట్టివారే అసలైన విశ్వాసులు, మిగిలిన వారు నాసిరకం. మరి అంత అమూల్యమైనటువంటి యేసుకు ఎక్కడ స్థలం ఇవ్వాలి అంటే, పేతురు భక్తుడు అంటున్నాడు, బెస్ట్ ప్లేస్ ఏంటంటే చెప్పాలి తల్లి, నీ హృదయములో. దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ జీసస్ ఇన్ అవర్ లైఫ్స్. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. కనుక ఒకవేళ నీ గుండె ఎక్స్రే తీస్తే, మామూలుగా చెప్తున్నాను, మెడికల్గా కాదు, స్పిరిచువల్గా, నీ గుండె ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో ఎవరు కనపడాలి? గుండె నిండా ఎవరు కనపడాలి? యేసుక్రీస్తు కనబడాలి. కనుక అమ్మలారా, యేసుకు ఎక్కడ స్థలం ఉంది అంటే
యేసుకు మన హృదయంలో స్థలం ఇవ్వాలి. ఇంకెక్కడిచ్చినా అది ఆయన్ని అవమానించటం, ఆయన్ను తక్కువ చేయటం, ఆయన విలువను తగ్గించటమే అవుతుంది. ఒకసారి పరిశీలన చేసుకుందాము. నా హృదయంలో యేసు ప్రభువుకు స్థలముందా? స్థలముందా? దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఏ విధంగా సృష్టించాడు అని అంటే, దేవుని స్థానం అనేది ఒకటి, లేదా దేవుని కుర్చీ అనేది ఒకటి హృదయంలో ఏర్పాటు చేసి ఆయన సృష్టించాడు. కనుక ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలి చెప్పండి? ఏమ్మా, ఆ స్థానములో ఎవరుండాలి చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువు ఉండాలి. ఆ స్థానములో ఇంకెవరిని పెట్టినా, దేన్ని పెట్టినా నీ జీవితం వర్ధిల్లదు. జాగ్రత్త. కనుక పేతురు అంటున్నాడు, అరే బాబు, ఆయన అమూల్యమైన వాడు. మొదటి పత్రికలోనే ఆ మాట ఉంది. అమూల్యమైన వాడు, అత్యంత విలువైన వాడు. ఆయన్ని ఎక్కడ పెట్టుకోవాలి? రైట్ ప్లేస్ ఏంటి? మీ హృదయాల్లో పెట్టండి బాబు. అట్టివారు వర్ధిల్లుతారు. ఒక గొప్ప సైంటిస్ట్ ఈ మాట అన్నాడు, దెర్ ఈజ్ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్ ఇన్ మ్యాన్, ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్ అని అన్నాడు. ప్రతి మనిషి హృదయములో దేవుని స్థలం అనేది ఒకటి ఉంది. ఆ స్థలములో దేవుణ్ణే కూర్చోబెట్టుకోవాలి. ఇంకెవరు సరిపోరు, ఏది సరిపోదు. అట్టివారు ధన్యులు, అట్టివారు ధన్యులు. బైబిల్లో అట్లా స్థలం ఇచ్చిన ఆయన్ని చూద్దాం మనము. ఆయన పేరు మనకు తెలుసు, భక్తుడైన పౌలు. ఈ సత్యం ఆయన బాగా ఎరిగిన వాడై ఏం చేశాడో చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం రండి. గలతీ 2 గలతీ 2 అన్న చదవాలి. 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చదవండి. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తూ ఉన్నాను. ఈ మాటలు బాగా గమనించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే దాని అర్థము, నాలో నేను అనేది చచ్చిపోయింది. ఐ యామ్ డెడ్. నేను చచ్చిపోయినాను. చచ్చిపోయినప్పుడు శవాన్ని బయటికి తీసి పెడతారు. ఆ ఇంట్లో నుంచి బయటికి తీస్తారు. ఏదో టెంట్ వేసి అక్కడ పెడతారు, సమాధికి తీసుకెళ్తారు. కనుక నా ఇంట్లో నేను చచ్చిపోయినాను. నేను అనేది చచ్చిపోయింది, అది శవమైంది. ఇప్పుడు నా ఇల్లు ఖాళీ అయింది. ఆ ఖాళీలో ఇప్పుడు ఎవరొచ్చి చేరారు చెప్పండి? నేను కాదు, క్రీస్తే. కనుక వినండి, నేను అనేది చచ్చిపోయే వరకు క్రీస్తు లోపలికి వచ్చి కూర్చొని సింహాసనం మీద ఉండే అవకాశం లేదు. పౌలు అంటున్నాడు, నాట్ ఐ బట్ క్రైస్ట్. కానీ మన జీవితాలు ఎట్లున్నాయంటే కొన్నిసార్లు నాట్ క్రైస్ట్ బట్ ఐ. పౌలేమో నేను కాదు క్రీస్తే అంటే, మనమేమో క్రీస్తు కాదు నేనే. అంతా నేనే, అంతా నాదే, అంతా నాకే, నేనే
నేనే. నేను 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 కాదు, అది సిలువ వేయబడిన అనుభవం. అందుకే ఒక భక్తుడు ఈ మాట అన్నాడు, నేను అనేది కిరీటం కోరుతుంది ఎప్పుడు, నేను అనేది పదవి కోరుతుంది, నేను అనేది పవర్ కోరుతుంది. నేను 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 సంఘములో కూడా నేను ప్రార్థన చేయాలి, నేను పాటలు పాడాలి, నేను బల్ల వంచాలి, నేను కానుకలు లెక్క పెట్టాలి, నేను పెద్దగా ఉండాలి, నేను 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 సెల్ఫ్ ఆల్వేస్ వాంట్స్ టు బి క్రౌన్డ్, బట్ గాడ్ సేస్ ఇట్ మస్ట్ బి క్రూసిఫైడ్. నేను అనేది ఎప్పుడు కిరీటం కోరుతుంది, కానీ దేవుడు అంటాడు ఆ నేనుకు సిలువ వేయబడాలి అని దేవుడు అంటాడు. నీ విషయం నా విషయం ఇది దేవుని చిత్తం. నేను కాదు ప్రభువా, నేను కాదు ప్రభువా. కీర్తనల్లో ఉంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, నీకే మహిమ. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నేను కాదు, నేను కాదు, నేను కాదు. నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు. ఇది సులభమైన అనుభవం కాదు. సిలువ వేయబడము అని అంటే అది బాధాకరమైన అనుభవం, పెయిన్ఫుల్ ప్రాసెస్. యేసు ప్రభు ఎలా సిలువ వేయబడినాడో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే అర్థమైపోతుంది మనకు. కనుక నాకు నేనే సిలువ వేసుకోవటం. ఇంకో సంగతి తెలుసా మీకు, యేసు ప్రభు రోమీయుల చేత సిలువ వేయబడక మునుపు గెత్సేమనేలో తోటలో ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు తన్ను తాను సిలువ వేసుకున్నాడు. He crucified himself in the garden of Gethsemane before he was crucified by others. కనుక అమ్మలారా, అన్నలారా, సంఘములో నేను సిలువ వేయబడాలి. నేను కాదు, నేను కాదు, నేను కాదు, క్రీస్తే, క్రీస్తే, క్రీస్తే. ఆత్మీయ యాత్రలో మనకు అతిపెద్ద సమస్య ఏంటంటే నేను నేను నేను. కనుకనే పౌలు అంటున్నాడు, నేను కాదు బ్రదర్, నేను కాదు. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, నేను చచ్చిపోయినానంతే. నేను అన్నదానికి నేను చచ్చిపోయినానంతే. నేను అన్నది శవం అంతే. ఖాళీ ఏర్పడింది. కనుక ఆ స్థానములో నా ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రభువుగా నేను ప్రతిష్ఠించుకున్నాను. దేర్ఫోర్ ఇకను జీవించువాడను, చెప్పండి, నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రైస్ట్ ఇన్ మీ. చెప్పగలమా మనము? నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, కొంచెం మైండ్ పెట్టండి. మైండ్ ఆన్లో ఉంచండి, స్విచ్ ఆఫ్లో పెట్టొద్దు. ఉదాహరణకు, నాలో క్రీస్తే జీవిస్తూ ఉంటే నన్ను చూచిన వారికి ఎవరు కనపడతారు చెప్పండి? ఎంత సింపుల్ అండి. నీలో క్రీస్తే జీవిస్తుంటే నిన్ను చూస్తే ఎవరు కనపడతారు? క్రీస్తే. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముందండి? కనుక అమ్మలారా, ప్రియులారా, మనందరిలో యేసు ప్రతిరూపం కనబడాలి అంటే
మనందరం ఒక అనుభవం గుండా వెళ్ళాలి. ఏంటది చెప్పండి? ఇకను జీవించువాడను నేను కాదు, నేను చచ్చిపోయినాను. చచ్చావా? ఆత్మీయ జీవితంలో రెండు మాటలు భలే కఠినంగా ఉంటాయి. ఒకటి చావండి. ఏంటి చెప్పాలి? ఇదేంటండి చావు మాటలు మాట్లాడతారు? చావంటేనే మాకు భయము. భయపడినంత మాత్రాన చావు రాదా? చెప్పాలి. దాక్కున్నంత మాత్రాన చావు రాదా? అపోలో హాస్పిటల్లో చేరినంత మాత్రాన చావు రాదా? చెప్పాలి. చావండి బైబిల్ చెప్తోంది. రెండోది చంపండి. అమ్మో, ఏంటి ఈ మాటలు? పోలీసు వాళ్ళు వింటే ఏమనుకుంటారు? అసలే మనది రాయలసీమ గడ్డ. చావండి చంపండి అని అంటే పోలీస్ వ్యాన్లు సైరన్లు వేసుకుంటూ వస్తాయి. ఎవరు రావట్లే. కానీ మన అర్థం వేరు, మన అర్థం వేరు. చావండ్రా అంటే నేనుకు చావండి. చావాలి చావాలి, నేను చచ్చిపోవాలంతే. చావండి చావండి. పౌలు అంటాడు, దినదినము నేను చనిపోతున్నాను. డైలీ డెత్, డైలీ డెత్. ప్రతిరోజు ఉదయం లేస్తూనే ప్రభువా నేను అన్నదానికి సిలువ వేయబడుతున్నాను, నేను చచ్చిపోయానంతే, నాలో నీవే జీవించాలి. చావండి, చావాలి. రెండో మాట చంపాలి. అమ్మో, ఏం చంపాలో ఒక్కసారి చూద్దాం రండి. కొలసీ పత్రిక ఒకసారి చూద్దామా? ఇవి నా మాటలు కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 3వ అధ్యాయం 5వ వచనం. బాబు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. దాన్ని కొంచెం ఫోర్స్తో చదవాలన్నా, ఏదో మామూలుగా భూమి మీద నుండి మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. చంపివేయండి, అట్లా చదవాలి. మామూలుగా ఫ్యాక్షన్లో చంపేటప్పుడు ఎట్లా చంపుతారు? అరే ఏమనుకోద్దురా, నేను చంపుతున్నాం, గడ్డం పట్టుకొని అంటారా? ఏమన్నా రాయలసీమ బిడ్డ అయి ఉండి అట్ట చదువుతారు? చంపివేయండి, చంపివేయండి. చావాలి, చంపాలి. ఇది శరీర రీతిగా కాదు, కానీ ఆత్మ సంబంధమైన యాత్రలో మనము చావాలి, చంపాలి. చంపకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇవి మనల్ని చంపుతాయి. అన్నా వింటున్నారా? వీటిని చంపకపోతే ఇవేం చేస్తాయి? మనల్ని చంపుతాయి. నువ్వు బ్రతకాలంటే వాటిని చంపాలి. అవి బ్రతకాలంటే అవేం చేయాలి? నిన్ను చంపాలి. కనుక అవి మనల్ని చంపే లోపల మనమేం చేయాలి? వాటినే చంపాలి. ఇది క్రూసిఫిక్షన్ ఎక్స్పీరియన్స్. కనుక పౌలు అంటున్నాడు, నేను చచ్చిపోయాను బాబు, అంతేకాదు నేను చంపవలసిన వాటిని చంపేశాను నాలో. ఇప్పుడు క్రీస్తు ప్రభువుకు జాగా ఏర్పడింది.
ఆ పునరుద్ధానుడైన ప్రభువు నాలో ప్రతిష్ఠించుకున్నాను. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఎంత మంచి అనుభవం అండి. కనుక బాగా వినండి. ఎవరైతే తమ హృదయములలో క్రీస్తును ప్రతిష్ఠించుకుంటారో వారిలో క్రీస్తు కనబడతాడు, వారి ద్వారా క్రీస్తు మహిమ పొందుతాడు. కనుక ఒకసారి ఆలోచిద్దాం, మనలో యేసయ్య పోలికలు ఏమన్నా కనబడుతున్నాయా? మనందరికీ అద్దం చూసుకునే అలవాటు బాగుంది అమ్మా, పురుషులైనా స్త్రీలైనా. అద్దం చూసుకునేటప్పుడు ఈ ప్రశ్న గుర్తొస్తే మంచిదని నేను అనుకుంటాను. ఏముంది, రోజు చూసిన ముఖమే కదా అది. ఏమ్మా, ఏమన్నా కొత్తది ఉందే? అదే ముఖం, అదే మనిషి, అదే రంగు. కానీ శుభ్రంగా ఉండటానికి అద్దం చూసుకొని సరి చేసుకోవచ్చు, అంతవరకు చాలు. కానీ అద్దం చూసేటప్పుడు ఒక ఆలోచన, అద్దం ముందు నిలబడ్డాను, నా ప్రతిబింబంలో యేసయ్య పోలికలు ఏమన్నా కనబడుతున్నాయా? కనబడుతుంటే నీవు ధన్యునివి, ధన్యురాలివి. కనబడటం లేదంటే కారణం ఏంటంటే ఈ నేను అన్నది సరిగా చావలేదు, చావలేదు, చావలేదు. ప్రియులారా, నీలో నాలో యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యేకమైన రీతిలో ఒక్కొక్కరిలో జీవించాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ లోపల నేనుతో నిండిపోయింది, ఆయనకు స్థలము లేదు. కనుక అంటున్నాడు తలుపు తట్టి, నాకు స్థలం ఇవ్వురా బాబు అని. అంటే ఖాళీ లేదు ప్రభువా, అంతా నేనే లోపల, అంతా నేనే 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 నేనే. నేను కాదు. గొప్ప అనుభవం ఇది. ఒకసారి ఒక సోదరి బృందంతో మా ఇంటికి వచ్చారు, ముందు గదిలో కూర్చున్నారు. నేను మాట్లాడుతూ ఉన్నాను. నా భార్య వంట గదిలోకి వెళ్ళి వాళ్ళకు టీ అది రెడీ చేసుకోవడానికి వెళ్ళింది, వచ్చింది. అంతా ఒక 20 నిమిషాలు కూర్చున్నారు, పరామర్శించాం, ప్రార్థన చేసి పంపించాం. తర్వాత నా భార్య నాతో మాట్లాడుతూ, ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరండి, ఎప్పుడు చూడలేదంటే, ఇట్లా ఒక చోట సేవలో పరిచయం అయ్యారు, ఇలా వస్తూ మనం ఉన్నామని తెలిసి కలిశారు. అలాగా, ఏంటి విషయము అని అంటే అప్పుడు అంటుంది, అందులో ఎవరో ఒక అక్క బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు కదా అని అంటే, అవును అక్క. సరే, ఏం గమనించావని అంటే, ఆ అక్క ఎక్కువ మాట్లాడుతుంది, నీకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. 20 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడింటుంది అక్క. నేను అలాగమ్మా ఇలాగ అనుకుంటున్నాను. ఆ 20 నిమిషాలు మాట్లాడడంలో నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే, నాకు ఒకటే వినబడుతుందండి వంటగదిలోకి. అంటే ఏం వినబడిందంటే, నేను 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 ఇదే వినబడుతుందండి నాకు. నేను 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 అంటే ఇప్పుడు చెప్పండి, అక్క నిండా ఏముంది? ఏమమ్మా, నేను నేను కదిలిస్తే చాలు ఇక రికార్డ్ వేస్తారు, నేను నేను నేను. అప్పుడు నేను అన్నాను, ఆ అక్క ఐ స్పెషలిస్ట్ లేనన్నాను. ఐ అంటే ఈ ఐ కాదు, కంటి డాక్టర్ కాదు. ఐ అంటే నేను స్పెషలిస్ట్. ఐ స్పెషలిస్ట్ వేరు, ఐ స్పెషలిస్ట్ వేరు. అంటే వాళ్ళను కదిలిస్తే చాలు, ఇంకా పాట అంతా ఒకటే, నేను 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 నేను.
నా చిన్నతనంలో సినిమా చూశాను, ఎన్టీ రామారావు గారిది, కేడీ నంబర్ 1 అని ఆ సినిమా పేరు. చిన్నప్పుడు అందులో హీరో సాంగ్ ఉంటుంది, నేనే నంబర్ 1 అని. నేనే నంబర్ 1. ఏమండి, నిజంగా అదంటే హీరో సినిమా పాటలేండి. నిజంగా ఎంతమంది హృదయాల్లో ఇది మోగటం లేదు? నేనే నంబర్ 1, నేనే నంబర్, నేను 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 ఫుల్ ఆఫ్ ఐ. ఇక నేను అంటే క్రీస్తుకు ఎక్కడ స్థానం? అందుకే పౌలు అంటున్నాడు, నేను అనేది చెప్పుకోవాలంటే ఎంతో ఉంది నాకు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. కానీ క్రీస్తు నిమిత్తం ఆ నేనుకు సిలువేసి, నేనును చంపేసి, ఆ శవాన్ని బయటికి ఖాళీ చేసి నా యేసును ప్రతిష్ఠించుకున్నాను నా హృదయంలో. అన్నా, ఇంట్లో అన్ని సమస్యలు ఎందుకంటే ప్రధాన కారణం నేను. అక్కడే ఘర్షణ పడుతుంది. సంఘములో ఎందుకు సమస్యలంటే నేను, అక్కడ స్టార్ట్ అవుతుంది. నేను కాదు అంటే సంఘములో ఎంత సమాధానం, ఎంత క్షేమం. కనుక ప్రియులారా, ఇది నీ సమస్య, నా సమస్య. ఏ రోజుకా రోజు ప్రభువా, నేను కాదు, నేను కాదు. ఇంకొక అనుభవం చెప్తాను. ఒకసారి ఒక గ్రౌండ్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. వాక్యం చెప్పిన తర్వాత ఆ మీటింగ్ పెట్టిన ఆయన ప్రకటనలు చేస్తున్నాడు. ఏమనంటే, ఈ మీటింగుల కొరకు కొందరు సాయం చేశారు, వాళ్ళ పేర్లు చదువుతాను, మైకులో చదవాలి వాళ్ళ పేర్లు అని. ఫలానా అమ్మగారు 400 రూపాయలు ఇచ్చారు, మైకులో చదివాను. సరే, అంత అయిపోయింది. నేను దిగి వస్తుండగా ఒక అమ్మగారు ఎదురయ్యారు. వందనాలు బాబు అంటే, వందనాలమ్మా అని అంటే, ఎవరమ్మా మీరు అని అన్నాను. అంటే ఆమె ఎట్లా చెప్పిందో తెలుసా? ఇందాక మైకులో ఫలానా అమ్మగారు 400 ఇచ్చిందని చెప్పింది చూడు, చెప్పినారు చూడు. అవునమ్మా, విన్నా, నేనే. నేనే. అలాగమ్మా తల్లి. నేను అప్పుడు అనుకున్నాను, ఇక్కడే నీ ఫలం పొందావు, అక్కడేమీ లేదు నీకు. నేనే అనింది. నమస్కారం తల్లి. చావదే ఈ నేను. పోతుల గురించి నేను చెప్పాను. ఈ నేను అనేది ఒక పోతు, నేను పోతు. దీన్ని మేపి 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 బలిపి కొవ్వెక్కిచ్చి దీన్ని నేను నేను నేను. పౌలు అంటున్నాడు, ఆ పోతును నరికి పాడేశాను నేను. కొమ్ములు తిరిగిన పోతుంది నేను. ఏమండి, కొమ్ములు తిరిగిన పొట్టేన్లే ఢీ కొనడానికి వస్తాయి. ఎవరు కనపడితే వాళ్ళతో ఢీ కొంటాయి. కొమ్ములు తిరిగినాయి నీకు, కొమ్ములు ఇరిసేయాలి. సంఘంలో పనికిరాదు ప్రియులారా. నేను కాదు ప్రభువా, నేను కాదు తండ్రి, నేనొద్దు, నువ్వే. నేను ప్రతి మీటింగ్కు ముందు ఈ పని చేస్తూ ఉంటాను. మోకరించి, మా చర్చిలో అయినా ఎక్కడికి పోయినా ప్రసంగానికి వచ్చే ముందు మోకరించి, ప్రభువా నేను కాదు, నువ్వే మాట్లాడు, నువ్వే మాట్లాడించు ప్రభువా. అలాగైతే నాకు క్షేమము, వినేవారికి క్షేమం. నేను కాదు, నేను కాదు, నా ప్రభువే మాట్లాడితే అందరికీ క్షేమం ఉంటుంది, నాకు మేలుంటుంది. కనుక అమ్మలారా, ప్రియులారా, ఆయన అమూల్యమైన వాడు.
మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకోండి బాబు. చేసుకోవాలంటే హృదయం ఖాళీ కావాలి, నేనుతో నిండిపోయింది. కనుక పౌలు అనుభవంలోకి రావాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించున్నది నేను కాదు, క్రీస్తే. క్రైస్ట్ ఇన్ అండ్ యాజ్ పాల్. క్రీస్తే పౌలులో పౌలుగా జీవించాడు. అందుకే ఆయన అన్నాడు, నేను అన్ని విషయములలో క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను గనుక మీరు. అంత ఛాలెంజ్ చేసిన వాడు ఇంకెవరు లేరండి. పేతురు కూడా అంత ఛాలెంజ్ చేయలేకపోయాడు. ప్రియులారా, నేను అన్ని విషయములలో క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలు, క్రీస్తును పోలి నడుచుకున్నట్టే. ఎందుకంటే ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే. వాట్ ఎన్ ఇన్డెప్త్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి లోతైన అనుభవంలోకి వెళ్ళాలి ప్రియులారా. పై భక్తి, పై వేషం చెల్లదు, నీకే సంతోషం ఉండదు అటువంటి ఆత్మీయ జీవితం. ప్రభువా, నేను కాదయ్యా, నేను కాదు, క్రీస్తే. కనుక నాలో మనలో ఖాళీ అవ్వాల్సినవి ఉన్నాయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నేను అనేది పేరుకొని పోయింది, బంకమట్టిలాగా. బావుల్లో పూడు పేరుకొని పోయినట్టు పేరుకొని పోయింది. అందుకే నీళ్లు తగ్గిపోతాయి. ఆ బావుల్లో నీళ్లు మళ్ళా బాగా ఊరాలంటే ఏం చేస్తారు? ఆ పూడునంతా ఎత్తి బయటికి వస్తారు. నేను అనే పూడుంది లోపల, గుండె నిండా ఈ పూడుని ఎత్తిపోయాలి మనం. పరిశుద్ధాత్మ సహాయంతో ఎత్తిపోసుకోవాలి. బావిని శుభ్రం చేయాలి, నేను కాదు. అప్పుడు నీళ్ళు ఊరుతాయి. అది జీవజలం, జీవం, జీవాహారమై ఉన్న యేసు మనలో నిండిపోతాడు. కనుక అమలారా, ప్రియులారా, ఇవన్నీ ప్రాక్టికల్ లెసన్స్. థియాలజీ కాదు, థియరీ కాదు, టీచింగ్ కాదు, కానీ ఇవి ప్రాక్టికల్స్. ప్రభు నాకు నేర్పుతూ నన్ను దిద్దుతూ ఉన్నటువంటి పాఠాలు, నేను ఆయన దగ్గర నేర్చుకున్నవి నేను మీకు అందిస్తూ ఉన్నాను. థియాలజీ బుక్స్ చదివి తయారు చేసుకున్న ప్రసంగాలు కాదు ఇవి. రే, నేను వద్దు నాయన, వద్దు నాయన, నేను కాదు. అది తగ్గింపు మనస్సు. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపు, హెచ్చించుకునివాడు తగ్గించు. నేను కాదు అంటే అక్కడొచ్చి క్రీస్తు నిలబడతాడు. పాత నిబంధనలో ఒక అనుభవం ఇట్లే చెప్తాను. దావీదు, గొల్లియాతు యుద్ధరంగంలో ఎదురెదురుగా నిలబడ్డారు. దావీదు ధైర్యం చూసి అందరు ఆశ్చర్యపోయినారు. ఇటు ఇశ్రాయేలీలు ఆశ్చర్యపోతున్నారు, అటు ఫిలిస్తీన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. 40 రోజులు వాడు ఎద్దులాగా కొవ్వెక్కి రంకెలేశాడు. రండ్రా చాలు చూసుకుందామని. వాని ఎత్తు, పొడవు, లావు చూసి భయపడిపోయినారు. దేవుడు దావీదును రంగములోకి దించాడు. పొట్టెగాడు, మన మాటలో చెప్పుకోవాలంటే 17 ఏండ్లు గట్టిగా ఉండి లేక నిలబడ్డాడు. అందరు ఆశ్చర్యపోతున్నారు, ఏంట్రా నీ ధైర్యం? వాడు ఆశ్చర్యపోతున్నాడు, ఏంట్రా నేనేమన్నా కుక్కనా, కర్ర తీసుకొని వచ్చినావేంట్రా? అరే, నువ్వు నా చేతికి చిక్కితే ఏమైపోతావు తెలుసా?
అసలు చీల్చి అవతల పడేస్తానురా, నేనేమన్నా కుక్కనా అంటే దావీదు అంటున్నాడు, నువ్వు కుక్కవే. ఏనుగులాగా ఉన్నాను చూసి దావీదు ఏమంటున్నాడు, నువ్వు కుక్కవే, ఈరోజు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాను నేను. ఏంట్రా నీ ధైర్యము? అప్పుడు దావీదు అంటున్నాడు, ఈ మాట బాగా వినాలి, యుద్ధము నాది కాదు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే, నేను కాదు, దేవుడే. అదనమాట క్రూసిఫిక్షన్ అనుభవం. దావీదు అంటున్నాడు, యుద్ధం చేసేది నేను కాదు. అయిపోయింది సిలువ అనుభవం. అది నేను కాదు అన్నాడు, దేవుడు దిగాడంతే. నేను అంటే దేవుడు అక్కడ రాలేడు. అందుకే అన్నాడు, యుద్ధము యెహోవాదే. రే గొల్లియాతు విను, యుద్ధము యెహోవాదే, విజయము నాదే. యుద్ధము యెహోవాదే, విజయము నాదే. ఆయన యుద్ధం చేస్తాడు, విజయ కిరీటము నాకు ధరింపజేస్తాడు. నేను కాదు, అది నువ్వు గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు యుద్ధము నీకు నాకు కాదు, నీకు నా దేవునికి. ఆహా, దేవుడే రంగంలోకి దిగాడు. దావీదు చెయ్యిని అట్లా తిప్పించాడు, వదిలాడంతే. ఒడిసెల రాయి అది బుల్లెట్ లాగా దూసుకెళ్ళి ఎక్కడ పడింది? అయిపోయింది. ఒకటే దెబ్బకు పడినాడంతే వాడు. దావీదు పరిగెత్తుకుంటూ పోయి వాని కత్తి తీసుకొని వాని తల తెగ నరికి దాన్ని పట్టుకొని ఇలా వేలాడించుకుంటూ బయలుదేరి. ఏంటి దావీదు నీ విజయ రహస్యం? నేను కాదండి యుద్ధం చేసింది, నేను కాదు, యెహోవాయే. ఆహా, కనుక మన జీవితంలో కూడా మన శక్తికి మించిన పోరాటాలు, శక్తికి మించిన శోధనలు, పాపముతో పోరాటాలు. అందుకే భక్తుడు అంటారు, రక్తము కారునంతగా ఇంకా మీరు పాపమును ఎదిరించలేదు. ద పవర్ ఆఫ్ సిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పవర్ ఆఫ్ మ్యాన్. నా బలము కంటే పాపము యొక్క బలము ఎక్కువ, అది నేను ఒప్పుకోవాలి. కానీ మన ధైర్యం ఏంటంటే ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పవర్ ఆఫ్ సిన్. పాపము యొక్క బలము కంటే దేవుని బలము గొప్పది. ఆ దేవుడు నాకు తోడైతే, ఆ దేవుడే నా పక్షంగా పోరాడితే ప్రతి పాపం మీద జయము, జయ జీవితము, విక్టోరియస్ లైఫ్. కనుక ప్రియులారా, అమ్మలారా, ఏ విషయంలో ఓడిపోయాము, పడిపోయాము, చెడిపోయాము, ఎందుకు ఇదంతా అంటే నేను అన్నది చావకంతే. దాన్ని ప్రేమిస్తాం. నా చేతనవుతుంది, నేను సాధించగలను, నేను నేను నో, నేనుకు తావు లేదు ఆత్మీయ జీవితంలో. నేను కాదండి, నేను కాదండి. దట్ ఈజ్ హ్యూమిలిటీ, దీనత్వం. నేను కాదు, నేను కాదు ప్రభువా, నేను చనిపోయాను, నా స్థానములో నువ్వే, నువ్వే. యుద్ధము యెహోవాది. నువ్వే నాలో జీవిస్తూ ఉన్నప్పుడు నా పక్షంగా యుద్ధం చేసేవాడవు నువ్వే, నా పక్షంగా కనబడేవాడవు నువ్వే, నా పక్షంగా కార్యం చేసేవాడవు నువ్వే. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే. కనుక ప్రియులారా, యేసుకు మన హృదయములో స్థలం ఇవ్వాలి అంటే మన హృదయం ఖాళీ కావాలి.
నాలో నుండి నేను అనేది చావాలి, ఆ శవాన్ని బయటికి ఎగ్గాలి. అప్పుడే ఖాళీ ఏర్పడుతుంది. ఆ స్థానములో యేసుక్రీస్తు ప్రభువును ప్రతిష్ఠ చేసుకో. ఇది డైలీ ఎక్స్పీరియన్స్ అండి. దేవునితో కూర్చున్నప్పుడు ఇది దొరుకుతుంది. అందుకే భక్తులు పాటల్లో, హోసన్న పాటల్లో ఒక పాట ఉంది. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. తర్వాత మాట, నా నిలువెల్లా నిండి ఉన్నా. అంటే దాని అర్థం ఏంటి? నేను కాదు, నాలో నీవే. అంతేకాదు, నిండా నువ్వే, నా హృదయం నిండా నువ్వే. ఎంత మంచి మాట. ఇంకో పాట, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. తర్వాత మాట ఏంటి? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. భక్తులు ఊరకనే రాయలా ఈ పాటలు, వాళ్ళ అనుభవంలో నుంచి వారు రాశారు. మనమేమో ఊరికే పాడుకుంటుంటాం. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, క్రైస్తవులు అబద్ధాలు పాడుతూ ఉంటారు అన్నాడు. అబద్ధాలు పాడుతూ ఉంటాం. అది ఒక భక్తుని అనుభవము. ఊరక పాడుకుంటాం అంతే, కానీ అది అనుభవంలో పెట్టుకొని పాడితే మంచిది. ఇంకా ఒక మాట చెప్తాను, నా వెండి నా బంగారు నీదే అని పాడుకో. ఎప్పుడన్నా వెండేసావ కానుకపేటలో, బంగారేసావ కానుకపేటలో? ఏమ్మా వేసుంటే దేవునికి స్తోత్రం, కానీ ఇంతవరకు వేయకుండా పాడుకుంటున్నామంటే అబద్ధం కదా. అది అబద్ధం పాడుతుంది. నేను యథార్థంగా చెప్తాను, కొన్ని పాటలు పాడేటప్పుడు ఆ మాటలు పలకాలంటే అది నాలో నెరవేరకపోతే ఆ బిట్టు నేను సైలెంట్గా ఉంటాను. ప్రభువా, ఇది నేను పాడితే అబద్ధం అవుతుంది, నన్ను క్షమించు. సైలెంట్ అయిపోయి మళ్ళీ మిగిలింది పాడుకుంటా. అమలారా, ప్రియులారా, లోతుకెళ్దాం. పై భక్తి, ఆదివారం భక్తి సరిపోదమ్మా, సరిపోదు. ప్రభు మనల్ని ఇంకా లోతుకు తీసుకెళ్తున్నాడు. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నా. అంటే నేను అన్నది ఖాళీ చేశాను బాబు, అందులో యేసయ్యను ప్రతిష్ఠించుకున్నా. నా హృదయము నిండా ఆయనే. అదనమాట, యేసుకు మన హృదయంలో స్థలం ఇవ్వాలి, పౌలులాగా ఇవ్వాలి. అప్పుడు మనలో ఆయనే జీవిస్తాడు, మన ద్వారా ఆయనే కనబడతాడు. మనకు ప్రతి విషయములో జయ జీవితమునిస్తూ విజయోత్సవముతో ఊరేగిస్తూ మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు, జయించు వానికి ఇచ్చే బహుమానాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. పరలోకం వెళ్ళాక వాటిని మనకు దయచేస్తాడు. అందుకోసంగాను మనం చేయాల్సిన పని, యేసును మన హృదయములో ప్రతిష్ఠించుకోవాలి, స్థలం ఇయ్యాలి. దేవుడట్టి అనుభవంలో మనల్ని లోతుకు నడిపించునుగాక.